దిత్వా తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ హామీ ఇచ్చారు. వెంకటగిరి పట్టణంలోని బొగ్గులమిట్ట, కాంపాళెం, బంగారుపేట తదితర లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన ఆయన అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు వెంటనే నిత్యావసర వస్తువులు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాంపాళెం వద్ద గొడ్డేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ప్రమాదంలో పడకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రామకృష్ణ కాంపాళెం వద్ద గొడ్డేరుపై కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి ₹1 కోటి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించినట్టు చెప్పారు. పైప్ లైన్ పునర్నిర్మాణానికి అమృత్ పథకం కింద సుమారు 100 కోట్లు మంజూరు కావడంతో త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దిత్వా తుఫాన్ కారణంగా ఇళ్లలోకి నీరు చేరిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని, మగ్గం గుంతల్లో నీరు చేరి ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. గొడ్డేరు కాంపాళెం బ్రిడ్జి, ఈ కాంపాళెం బ్రిడ్జిని గతంలో కూడా ₹5,75,00,000కి ప్రభుత్వంలో పెట్టున్నాం. ఇది ప్రాసెస్లో ఉంది. అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో ₹1 కోటి కూడా పెంచి మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే అవతల వచ్చి కాంపాళెం ఈ రాపూర్ రోడ్డు మెయిన్గా వెంకటగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేయించి ఏర్పాటు చేస్తాం. టోటల్గా ₹6,75,00,000 అవుతా ఉంది. దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అటు కాంపాళెంకి కానీ అందరికీ కూడా సమస్య కాబట్టి ఇది త్వరితగతిన చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపాళెంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంఆర్ఓతో మాట్లాడాం, కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీమీచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట ఎంఆర్ఓ, కమిషనర్, ఇరిగేషన్ అధికారులు, R&B అధికారులు, పట్టణ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.